లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, ఫ్యాక్టర్స్ గా మీకు దానికి ఒక్క ప్రశ్న కూడా సమాధానం లేదు. కానీ మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతారా? ఏం జగన్మోహన్ రెడ్డికి ఏం సవాల్ ఎందుకు విసరకూడదు? ఏం పెద్ద ఐటమనా? లేకంటే ఆయనకు వచ్చినంత ఇంగ్లీష్ ఎవరికి రాదు, ఆయన ఇంగ్లీషులో మాట్లాడితే దీనికి అందరూ పారిపోతారనా? లేకంటే ఆయనకుండే అంత విషయ పరిజ్ఞానం ఎవరికి లేదనా? ఆయనకుండే తెలివితేటలు ఎవరికి లేవనా? ఆయన లండన్ మాత్రలు తిన్నట్టు ఎవరు తినరనా? లండన్ మాత్రలు తిని బ్రహ్మాండంగా ఆయనకి తెలివి వచ్చిందనా? ఎందుకు విసరకూడదు? ఎందుకు విసరకూడదంట? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆడినావో తెలీదు, ఏ ప్రోగ్రాములు చేస్తా ఉన్నావో తెలీదు, ఏ సినిమా ఫంక్షన్లో ఉన్నావో తెలీదు. మరి ఈ రోజు అధికారం కోల్పోయింది. వీళ్ళు ఏదో ఇస్తారు, మనం వచ్చాం మాట్లాడుతున్నాం పోతున్నాం అనుకుంటున్నావు. నీకన్నా ముందు పనిచేసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. ఏం ఒక రకంగా చేయలే, ఎగిరెగిరి చేశారు. ఎగిరెగిరి ఫ్లైట్ లో వచ్చి మరీ చేశారు. నువ్వు కూడా ఫ్లైట్ గా వచ్చినావు కాదంటే వాళ్ళు టికెట్ పెట్టాలంటున్నావు. అదే బాధేడా. నీది నువ్వు పెట్టుకోకపోతే బాగానే ఉంటుంది. ఎంతసేపు అని పక్కనోడు పెడతాడు టికెట్లో. సరే, ఏది ఏమైనప్పటికీ నీకు కొత్తగా ఉన్నది. ఆ కొత్తదనంతో నీకేం అర్థం కావడంలే. ఒకరోజు చూసుకొని పోతే బాగుంటుంది. ఎందుకైనా